మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోమారు విద్యార్థిగా మారనున్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుల్లో ఆయన చేరనున్నారు. కాగా పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు దావోస్ కు వెళ్లనున్నారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 23న అక్కడి నుంచి ఆయన అమెరికాకు వెళతారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుకు సంబంధించి నెల 25 నుంచి 30 వరకు జరిగే క్లాసులకు విద్యార్థిగా రేవంత్ రెడ్డి హాజరవుతారు. కోర్సు ముగిసిన అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ అందజేసే సర్టిఫికేట్ ను తీసుకుని అమెరికా నుంచి తిరిగి వస్తారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్ కు చేరుకుంటారు. కాగా హార్వర్డ్ కెనడీ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ వారం రోజుల కోర్సు అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి, అనిశ్చిత పరిస్థితులు, మార్పులు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలి, అధికారంతో కాకుండా ప్రభావంతో ఎలా నడిపించాలి అనే అంశాలు ఈ కోర్సులో ఉంటాయని తెలుస్తోంది. ఈ కోర్సును మసాచ్యూసెట్స్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ క్యాంపస్ లోని ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు, సీఈఓలు, సీనియర్ మేనేజర్లు, స్వచ్ఛంద సంస్థల నాయకులకు ఉపయోగకరంగా ఉంటుందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ కోర్సులోని పాల్గొనే వారికి నాయకత్వం అంటే ఆచరణ, సంఘ సంస్కరణలను సానుకూలంగా ఎలా మలుచుకోవాలి, ప్రజలను మార్పు వైపునకు ఎలా ప్రేరేపించాలి వంటి అంశాలను బోధిస్తారు. వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణ ఉంటుంది. బోధనా విధానం, కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, రియల్ లైఫ్ లీడర్షిప్ లో ఎదురయ్యే సమస్యలపై చర్చ, స్వీయ ఆత్మ పరిశీలన పద్ధతుల్లో కోర్సు ఉంటుంది. కాగా భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్నటువంటి తొలి సీఎం కూడా రేవంతే కావటం విశేషం.